తరువాతి కవి మన ముందుకు వస్తున్నారు శ్రీ గుడిదేని వీరభద్రయ్య గారు. వీరు కవి, గాయకులు కూడా. ఉద్యోగరీత్యా ప్రస్తుతం సౌదీ అరేబియా నివాసి. తెలుగు భాషన్నా తెలుగు పాటన్నా ఎంతో మక్కువతో చక్కటి ప్యారడీ పాటలు, కవితలతో స్నేహితులందరినీ అలరిస్తూ ఉంటారు. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. వీరభద్రయ్య గారు, మీ కవిత వినిపించండి. అందరికీ నమస్కారం. భువనచంద్రుని, ధనుంజయ సూరిని భవ్యాశీస్సులతో, రాధికా రత్నాల మా సింగపూర్ తోటి మిత్రుల ప్రేమాశీస్సులతో నా కవిత ప్రారంభిస్తాను. పల్లెటూరి వాతావరణాన్ని వర్ణిస్తూ వచ్చిన ఒక పాటలోని మొదటి పదాలతో ప్రేరణ పొంది ప్రకాశం జిల్లాలోని మా మయంపాడు గ్రామంలోని నా చిన్నప్పటి స్మృతులు నెమరు వేసుకుంటూ ఓ చెల్లి మీద వ్రాసిన కవిత ఇలా ఒక నిమిషంలో పూర్తి చేస్తాను. తెల్లవారక ముందే పల్లె లేచింది, మా చిట్టి తల్లిని తట్టి లేపింది. ఆదమరిచి ఉన్న తొలికోడి కూయక ముందే మా చెల్లి కళ్ళు తెరచి ఇంట వెలుగు నింపింది. కడవతోటి గడప బయటకొచ్చింది, కొంగు కట్టి కళ్ళాపు చల్లింది. మురిపెంగా ముచ్చటైన ముగ్గులేసింది, మధుర రాగాలెన్నో ఆలపించింది. అది విని ఓ కోయిల కొంటెగా నవ్వింది, ఆ నవ్వే మా పెరటిలో పువ్వై పూసింది. అమ్మ చేతి వంటకు చేయూతనంది, నాన్న సఫల కార్యసిద్ధికి శుభశకునమంది. నా తుంటరి చేష్టలకు తోడు దొంగనంది, మా ఇంట బంగారు పంటయింది. అనురాగం మా జీవన రాగమైంది, అభిమానం మా మూల ధనమైంది. అందరికీ ఆనంద నిలయమైంది, ఇంటిలిపాదికి ఓ దేవుని వరమైంది. తెల్లవారక ముందే పల్లె లేచింది, మా చిట్టి తల్లిని తట్టి లేపింది. ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు, ఉగాది శుభాకాంక్షలు. ఎంత చల్లగా ఉందంటే నాకు ఇది వినంగానే నాకు ఎంఎస్ రెడ్డి గారు జ్ఞాపకం వచ్చారు. మల్లెమాల సుందరరామిరెడ్డి గారు అత్యంత సహజ కవి. ఆయన పెద్దగా 5వ తరగతి ఆయన చదువుకున్నది. వారు రాసినటువంటి రామాయణం తేనెలో పనస పండుని ముంచి తిన్నంత అద్భుతంగా ఉంటుంది. అసలు అంత అద్భుతంగా రామాయణాన్ని ఎంఎస్ రెడ్డి గారు రాసినటువంటి రామాయణానికి ముందర ఇంకోటి ఏది నిలబడదు మాధుర్యంలో. అలాగే వీరభద్రయ్య గారు మీరు చాలా చక్కగా రాశారు. నాకు చిన్న ఆనందం కలిగింది. ఇక్కడ కళ్ళాపు అంటంతో మైనంపాడు వారికే సాధ్యమైంది. ఇంకోటి ఏంటంటే ఆ మట్టి వాసన అండి. ఎందుకంటే మన మట్టిని మనం మర్చిపోకూడదు. ఒక చిన్న లైన్ ఇక్కడ చెప్పాలి అనిపిస్తుంది. ఏంటంటే మనిషి మీద మట్టికి ఆశ, మట్టి మీద మనిషికి ఆశ. అంటే మనిషి ఏం చేస్తాడు, ఇంకా కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు పొలాలని వీడు ట్రై చేస్తూ ఉంటాడు. వీడు ఎన్ని ఎకరాలు కొన్నా చివరికి చేరేది నా దగ్గరికే కదా, నా ఊళ్ళోనే కదా అని మట్టి ఆలోచిస్తుంది. అందు గురించి మనిషి మీద మట్టికి ఎంత ఆలోచన ఇది ఉందో మనిషికి అట్లాగా. కానీ మనిషిని నిలబెట్టేది తను పుట్టినటువంటి మట్టే. ఆ మట్టిలో ఉండేటువంటి సౌందర్యమే, ఆ పల్లె సువాసాన్ని చక్కగా చెల్లి రూపంలో మీరు చూపించారు. చాలా ఆనందం.